హలో అమ్మ కుచీలు. శివరాత్రి వస్తుంది కదా, సో ఒక మంచి శివుడి కథ మనం చెప్పుకుందాం. స్విట్జర్లాండ్లో సిఈఆర్ఎన్ అని చెప్పి ఒక పెద్ద న్యూక్లియర్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ ముందర నటరాజస్వామి విగ్రహాన్ని పెట్టారు. అదేంటి నటరాజస్వామి విగ్రహం అక్కడెందుకు పెట్టారు అని అనుకుంటున్నారా? సో మనం ఇవాళ దాని కథ చెప్పుకుందాం అండ్ డీకోడ్ కూడా చేసుకుందాం. ఒకసారి కొంతమంది ఋషులు చాలా నాలెడ్జ్ సంపాదించారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళలో ఒక అహం ఏర్పడింది. అహం అంటే అదే అండి, ఈగో. అది ఎంత ఎక్కువైందంటే జ్ఞానం ఉన్నా సరే వాళ్ళకి హంబుల్గా ఉండడం తెలియలేదు. అది నిజమైన ఇగ్నోరెన్స్ కదా. సో ఇక్కడ ఈ ఇగ్నోరెన్సే నెగటివ్ ఎనర్జీగా మారింది. అండ్ ఈ నెగటివ్ ఎనర్జీ ఒక చిన్న రూపం తీసుకుంది. ఆ చిన్న రూపమే ఒక రాక్షసుడు. అతని పేరు అపస్మరుడు. చాలా చిన్నగా ఉంటాడు, అదే డ్వార్ఫ్ సైజులో ఉంటాడు. అసలు అపస్మరుడు అంటే ఏంటో తెలుసా? అతను మన మెమరీని తీసేస్తాడు, మన మైండ్ని కన్ఫ్యూజ్ చేస్తాడు, మన జ్ఞానాన్ని మాయం చేస్తాడు. బికాస్ అతను చాలా ప్రౌడ్గా ఉంటాడు, నేనే గొప్పవాణ్ణి అనుకుంటాడు. తను ఎక్కడికి వెళ్ళినా పిల్లలు చదువుకోలేకపోతున్నారు, గురువులు ఆలోచించుకోలేకపోతున్నారు. ఏం చేయాలో తెలియక ఊర్లో వాళ్ళందరూ కలిసి శివుడికి ప్రార్థన చేశారు, మమ్మల్ని కాపాడవయ్యా అని చెప్పి. శివుడు భోలాశంకరుడు, ఎవరు పిలిచినా వస్తాడు. అందులో ఇక్కడ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు పిలిచారు కాపాడమని. సో వెంటనే శివుడు వచ్చి ఈ మరిగుజ్జు రాక్షసుడితో ఫైట్ చేస్తున్నాడు. కానీ ఆ ఫైట్ ఎంతకి ఎండ్ అవ్వట్లేదు, ఆ రాక్షసుడికి ఏమీ అవ్వట్లేదు. ఏంటబ్బా ఏం జరుగుతుంది అని చెప్పి శివుడు ఆలోచిస్తే అప్పుడు తనకు అర్థమవుతుంది, ఈ రాక్షసుడికి ఒక వరం ఉంది. ఏంటది? తనని గనక ఏమైనా మాయం చేస్తే ఈ ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ మొత్తం మాయమైపోతుంది. సో ఇక్కడ ఈ అపస్మరుణ్ణి ఏమీ చేయలేం. ఇంకా ఎలా చేయాలి అని ఆలోచిస్తుండగా శివుడికి ఒక ఐడియా వస్తుంది. స్లోగా అతను శివతాండవం మొదలు పెడతాడు. ఆ డాన్స్ చూడడం ఏంటి, ఈ అపస్మరుడు ఇంప్రెస్ అయిపోయి బా ఎంత బాగా చేస్తున్నాడు ఈ శివుడు డాన్స్ అని చెప్పి అలా తనని చూస్తూ ఉండగా సడన్గా వచ్చి శివుడు తన కాలుతో తొక్కేస్తాడు. ఇక్కడ పరమశివుడు నటరాజ స్వరూపం తీసుకుని తన కాళ్ళ కింద ఈ అపస్మరుడు అనే ఒక రాక్షసుడిని నొక్కి పెట్టాడు. అంతం చేయలేదు, అంటే కంట్రోల్ చేశాడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకోవాలి. మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయకపోతే అవే మనల్ని కంట్రోల్ చేస్తాయి. ఈ నటరాజస్వామి విగ్రహం కేవలం భక్తికే కాదు, అది నాలెడ్జ్కి కూడా సింబల్. చిదంబరంలో ఉన్న నటరాజుడిని చిదంబర దక్షిణామూర్తి అని కూడా అంటారు. అసలు దక్షిణామూర్తి అంటే గురువు. సో శివుడు ఇస్ ద ఫస్ట్ టీచర్. ఈ నటరాజ విగ్రహం కనుక మీరు చూస్తూ ఉంటే ఒక పక్క ఢమరుకం ఉంటుంది. ఢమరుకం అంటే సౌండ్, అది మన ఫస్ట్ క్రియేషన్. దానికి ఆపోజిట్ హ్యాండ్లో ఫైర్ ఉంటుంది, అంటే డిస్ట్రక్షన్. ఒక పక్క క్రియేషన్, ఇంకో పక్క డిస్ట్రక్షన్. ఇట్స్ అ బ్యాలెన్స్. అలాగే అభయహస్తం ఉంటుంది, అంటే మీకు నేను ఉన్నాను అని ఒక ప్రొటెక్షన్. అండ్ ముందర చెప్పుకున్నట్టే కాళ్ళ కింద రాక్షసుడిని కంట్రోల్ చేస్తున్నాడు. ఈ నటరాజస్వామి విగ్రహంలో ఎడమ కాలు, ఎడమ చెయ్యి ఇవన్నీ అమ్మవారిని రిప్రజెంట్ చేస్తాయి. ఎందుకంటే శివుడు ఎడమవైపు మొత్తం పార్వతీదేవికే ఇచ్చాడు కదా, అదే అర్ధనారీశ్వర అవతారం. అంటే శివుడు ఒక్కడే కాదు, అమ్మవారితో కలిసి ఉన్నాడు. సో శివుడు మనకేం చెప్తున్నాడు, ముందుగా అమ్మవారి పాదాలు పట్టుకో, అప్పుడు నేను నీకు అభయహస్తం ఇస్తాను, అంటే ప్రొటెక్ట్ చేస్తాను అంటున్నాడు. మాస్క్యులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ కలిసినప్పుడే ఈ జగత్తు నడుస్తుంది. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, ఇద్దరూ సమానమే. అందుకే జగతః పిత్ర వందే పార్వతీ పరమేశ్వరం అంటారు. దాని మీనింగ్ ఈ జగత్తుకి మొత్తం పేరెంట్స్ వాళ్ళే. అందుకే ఈ ఆటమ్స్ యొక్క మూవ్మెంట్ ఏదైతే ఉందో, ఎనర్జీ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, అదంతా వాళ్ళు ఈ శివతాండవం లాంటిదే అని చెప్పారంట. క్రియేషన్, డిస్ట్రక్షన్, మూవ్మెంట్ ఇలా అన్నీ అక్కడ జరుగుతాయి. ఈ మహాశివరాత్రి రోజు కొంతసేపు వీళ్ళిద్దరికి మనం ప్రే చేసుకుందాం. ఇంకొక కొత్త కథతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.